ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగి చెరువులవేనం వ్యూ పాయింట్ కి వెళ్లే పర్యాటకులకు శుభవార్త. గెమ్మెలివారి అబ్బాయి టీ టైంలో చక్కటి కాఫీ టీ కలదు. అలాగే సేఫ్టీ కార్ పార్కింగ్ మరియు టెంట్ హౌస్ లు రెంట్ కి ఇవ్వబడును. వివరములకు హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 9494147696 మరియు 9392860761. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో సోమవారం నాడు ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఐటీడీఏ పీఆర్ఓ రాముల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు వార్తలు సేకరించడమే కాకుండా సమాజ మార్పుకు ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సమాజ మార్పుకు పాత్రికేయుల పాత్ర ఎంతో అవసరమన్నారు. పాత్రికేయుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అన్ని మండలాల్లో పాత్రికేయుల ఐక్యత మరింత పటిష్టంగా ఉండాలన్నారు. సమాజంపై సేవాభావంతో స్వచ్ఛందంగా పనిచేస్తున్న పాత్రికేయుల హక్కులు, చట్టాల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని అన్నారు. మనము ఒక చెట్టులో అనేక కొమ్మలు ఉండొచ్చు కానీ ఫలాలు ఒకటే వస్తాయి. కాబట్టి మనం ఎవరం కూడా ఇందాకే మనం అందరూ ఒక చెట్టు కింద నుండే బయటకు వచ్చాము. అల్లూరి విలేకరుల సేవ సంఘం కావచ్చు, లేకపోతే ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సేవ సంఘం కావచ్చు, కానీ మనమందరూ ఒక కుటుంబంగానే ఉండాలి. ఈరోజు అవసరం ఉందని లేకపోతే అవసరం లేదని వార్తలు అనేవి కొన్ని సమస్త ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వారంగా సమస్త సిద్ధాంతాల్లో కూడా మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. కాబట్టి అది కాదు అసలు మనకి ఇంపార్టెంట్. కత్తి కంటే కలమే గొప్పదన్నట్టు మనము రాసే వార్తలు అనేది కాదు, కానీ మనము ఉండే ఒక కుటుంబంగా, విలేకరు కుటుంబంగా, లేకపోతే ఒక సంఘ కుటుంబంగా, ఒక వృత్తిపరంగా ఒక కుటుంబంగానే కలిసిమెలిసి ఉండాలి. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి మహేష్, కె కృష్ణారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న పాత్రికేయుల హక్కులు, చట్టాలపై పరిరక్షణకు మా వంతు కృషి చేస్తామన్నారు. దశాబ్దాల కాలం నుండి పాత్రికేయ రంగాన్ని నమ్మి పనిచేస్తున్న వారందరికీ అన్ని రకాల ప్రభుత్వ రాయితీలు అందే వరకు మా వంతు పనిచేస్తామన్నారు. పాత్రికేయుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 50% రాయితీ, ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా అమలు చేసే విధంగా సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా వంతు కృషి చేస్తామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో ఉన్న పాత్రికేయుల సంక్షేమం కోసం మండలాల వారీగా నూతన కార్యవర్గాల ఏర్పాటుకు అల్లూరి జిల్లా కేంద్రం పాత్రికేయులు కీలక పాత్ర వహించనున్నట్లు వారు తెలిపారు. మనం ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ప్రపంచంలో నియంత హిట్లర్ ఎవరికి భయపడతాడంటే ఒక్క విలేకరికే, జర్నలిస్ట్కే భయపడతాడు. ప్రపంచంలో నియంత ఏమేమి చేయగలడు, ఎన్నో అగ్రరాజ్యాలు కూల్చాడు, ఎంతమందో దండయాత్ర చేశాడు. కానీ ఒక్క విలేకరిగా భయపడతాడంటే ఆయన ఉన్న ఒక కంటెంట్ రాస్తే కొన్ని కోట్లాది మంది చూస్తారని ఒక్క విలేకరిగా భయపడతారు. కానీ ఈరోజు మనం దగ్గర 4 years అవుతుంది. ఈరోజు మన జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఫార్మేషన్ జరిగింది. కానీ ఒకటే చెప్తున్నాను మిత్రులారా, మరి నేను కూడా ఈనాడు, ప్రజాశక్తి పెద్ద పేపర్లో చేస్తున్నాను. దాదాపు 18 సంవత్సరాలుగా ఉన్నాను. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో సంఘ సభ్యులు కలిసి పీఆర్ఓ రాములకి శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ఆకాశవాణి అల్లూరి జిల్లా ప్రతినిధి పల్టసింగి సూర్యారావు, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు, ఐటీడీఏ కెమెరామెన్ బహదూర్, ఏపీటీఆర్ఏ నాయకులు దుర్గారావు, దేవుడుబాబు, జనపరెడ్డి రమణ, సునీల్, రామచంద్రరావు, ఆనంద్, అల్లూరి విలేకరుల సంఘం నాయకులు ప్రేమ్ కుమార్, రామకృష్ణ, డేవిడ్ రాజ్, ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం నాయకులు, సీనియర్ పాత్రికేయులు గండేరు పారిజాతం, హర్ష జనపరెడ్డి, కోటేశ్వరరావు, రాజ్ న్యూస్ జర్నలిస్ట్ అగతంబిడి రాజారావు, మిన్ననాయక్, పాంగి లక్ష్మేశ్వరరావు, పాంగి రాంబాబు, చుంచురాజు తదితర విలేకరులు పాల్గొన్నారు. మరి నిజంగా మరి నేనైతే 2009లో లీడర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను. అప్పుడైతే 4-5 ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు చూసుకుంటే 2024లో చూసుకుంటే ఇన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఏపీటీఆర్ సంఘం, అల్లూరి సంఘం, ఇప్పుడు 3వ సంఘం, ఇన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నామంటే ఎంత స్ట్రెంత్ పెరిగాము కదా. మరి ఎంత స్ట్రెంత్ పెరిగిందంటే మనకి ఇంకా చాలా ధైర్యం వచ్చినట్టే. మరి
అందుకే మరి ఒకరినొకరు మరి ఐకమత్యం కలిసి ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి కష్ట సుఖాల్లో మరి ముఖ్యంగా ఈ సంఘం ఆ సంఘం అని కాకుండా కుటుంబ సభ్యులుగా మనం అందరం వెలగాలని కోరుచు మరి ముగిస్తున్నాం. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.